రాజకీయ విశ్లేషకులు జూమ్ లో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. గంగాపురం వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. మొత్తంగా చూస్తున్నాం, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణను సాధించుకున్నామో ఆ తెలంగాణలో మళ్ళీ ఒక నీటి ఉద్యమం తప్పదంటూ అటు కేసీఆర్ చెబుతున్న పరిస్థితి, ఒకరిపై ఒకరు అబాండాలు వేసుకుంటూ ఉన్నారు. సో ఎలా చూస్తున్నారు, ఏంటి? ఇప్పుడు ఒకటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇవాళ కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఇవాళ తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందనేటువంటి ఏదైతే చెప్తున్నాడో అది అతని రాజకీయ ఆలోచనకి విరుద్ధంగాను అపహాస్యంగాను తెలంగాణ సమాజాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అమ్ముకొని జగన్కు అమ్ముకొని చేసినటువంటి ఒక ప్రయత్నం మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 299 511 టీఎంసీలు ఆంధ్రకి, 299 తెలంగాణకి ఏ రకంగా తాత్కాలిక ఒప్పందాన్ని సంతకం పెట్టాడో మొదలైన చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పకుండా జగన్ గారిని అధికార నివాసానికి ప్రజాభవన్కు పిలిపించి అక్కడ 2-3 సందర్భాల లోపల ఆయన మాట్లాడింది తిరుపతి వస్తుంది కేసీఆర్ గారు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక చిన్న అంశం. సరే, ఇవన్నీ జరిగినాయి, ప్రజలంతా చూశారు, గమనించారు, అందరికీ అన్ని విషయాలు తెలిసినవే. పాలమూరు రంగారెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి అసలు? సో మాకన్నా కూడా మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు, ఆ పాలమూరు ప్రజల వలసలు వెళ్ళారు, రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ అంతే గోసపడాల్సిన పరిస్థితుల ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదని ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, అటు మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇంకొకటి సూటి ప్రశ్న వెంకటరెడ్డి గారు, మీకు క్లియర్ కట్ గా చెప్పండి. పాలమూరులో అంటే మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం అయిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించారు అక్కడి ప్రజలు, వారి కష్టాలను తీరుస్తారని. ఈ రోజుకి డీకే అరుణ ఈ విషయంపై స్పందించినట్టు కానీ పార్లమెంట్లో ప్రస్తావించినట్టు కానీ ఎక్కడా కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటనేది ఎక్కడా వినిపించిన దాఖలాలు కనిపించట్లేదు అనేది చాలా మంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. మేము దీనికోసమే ఎదురు చూస్తున్నాము. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గతంలో జలశక్తి సలహాదారుడిగా పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్ గారు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నాడు. సుమారుగా 2 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. అది మీరు ఒకసారి తీసుకోవాలా, మళ్ళొకసారి చర్చ దాని మీద పెట్టాలా. చాలా విషయాలు, ఎవరు అన్యాయం చేసిన తెలంగాణకి కేసీఆర్ కాంగ్రెస్ 2 కలిసి నీటి జల వివాదం కింద తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మొట్టమొదటి ముద్దాయి తెలంగాణకి ఇలా నీటికి సంబంధించినటువంటి అన్యాయం జరిగిందంటే కేసీఆర్ బాధ్యులనేటువంటి చాలా స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా చెప్పినాడు. ఆయన అన్ని డేటాతో సహా వచ్చినాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన ఈ మొత్తం గత 10 సంవత్సరాలుగా జలశక్తి సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ మొత్తం డాక్యుమెంట్స్ తో సహా ఇవాళ రావడం జరిగినటువంటిది. దయచేసి మీరు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర దొరకకపోతే మేము పంపిస్తాము, దాని మీద చర్చ జరగాల. మేమేమో అన్యాయం చేసిన, మోదీ గారు చేసినటువంటి సహాయం తెలంగాణకు ఏ రకంగా ఉంది అనేటువంటి విషయం చెప్పినాడు. వాస్తవానికి 299కి కట్టుబడకుండా అన్యాయం జరిగింది తెలంగాణకు అనేటువంటి దాని కింద పోలవరం ప్రాజెక్టుకి ఏమో నిధులు వస్తాయి, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు రావు, పాలమూరు రంగారెడ్డికి నిధులు ఎందుకు రావు? నిధులు కాదు, మొదలు నీటి లభ్యత అనేటువంటి ప్రాజెక్ట్ ఆమోదం పొందిన తర్వాత నిధులు ఎట్లా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుందా, అప్పులు ఇస్తారా అనేటువంటి చర్చ వస్తుంది. రాజకీయాల కోసం కేసీఆర్ గారు కేవలం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎత్తుకున్నాడు అనేటువంటి విషయాన్ని అలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. చాలా గౌరవప్రదమైనటువంటి భాష, మీరు వినకపోతే వినాలది, మేము పంపిస్తాం కూడా. ఇవాళ 2 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బ్రిజేష్ కమిటీ, బెచావత్ కమిటీ 299 ఇస్తే, తర్వాత బ్రిజేష్ కమిటీ 194 కేటాయిస్తే వాటి మీద పట్టుపట్టకుండా పాలమూరుకు వాటా లభ్యత లేకుండానే సంతకం ఎట్లా పెట్టొచ్చున్నాడు? ఏముంది 299లో వాళ్ళు ఇచ్చినటువంటిది నాగార్జున సాగర్ వైరా మొదలైనటువంటి వాటికి సరిపోయేటట్టుంది తప్ప పాలమూరుకు నీళ్లు లేవు, నెట్టెంపాడుకు నీళ్లు లేవు, కల్లకుర్తి ఎత్తిపోతానికి నీళ్లు లేవు, ఒక కోయిల్ సాగర్ కి 20 టీఎంసీ నీళ్లు ఉన్నాయి అనేటువంటి దాని కింద చాలా విషయాలని చెప్పడం జరిగినటువంటిది. నేనేమంటున్నా అంటే, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే, అపెక్స్ కౌన్సిల్ తెలుసు కదా, జల విద్యుత్ మంత్రి షెకావత్ గారు ఉన్నారు, ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళు మీటింగ్ కి వెళ్ళకుండా సెక్రటరీతో లెటర్ రాయించినాడు, నాకు ఇప్పుడు కుదరదు, ఆగస్టు 25 వరకు కుదరదు కాబట్టి అంటే ఈ లోపల ఏమైంది, పోతిరెడ్డి పాలకు పొక్కగొట్టి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోతున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది 10 టీఎంసీలకు వెళ్ళడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చింది ఎవరో అని అడుగుతున్నాను. వినండి, కేవలం కేసీఆర్ ప్రథమ ముద్దాయి మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు నీటికి జరిగినటువంటి అన్యాయానికి ఆ తర్వాత ఫాలో అయింది
రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నటువంటిది. విభజన చట్టంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దడానికి మోదీ గారు చేసినటువంటి ఒక ప్రయత్నానికి సహకారం అనేటువంటిది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. పాలమూరు నుంచి మహబూబ్ నగర్ నుంచి ఉన్న ఎంపీ డీకే అరుణ ఎన్నిసార్లు పాలమూరు రంగారెడ్డి గురించి 2 సంవత్సరాల ప్రస్తావన తీసుకొచ్చారు? ఇప్పుడు మేము అంటున్నది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మొదలు అసలు ఢిల్లీలో మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడ కూడా పోరాటం చేయాలి కదా. పోరాటం చేసిందా భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు? ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి వినండి. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మొదలు మీరు అధికారం ఇచ్చి అధికారం లేనటువంటి పార్టీ గురించి, ఎంపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గురించి అధికారంలో వెంకటరెడ్డి గారు క్లియర్ కట్ గా ఒక క్వశ్చన్, అధికారంలో లేకపోతే ఆ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉండదా? ప్రస్తావించాలి. అన్యాయం చేసింది కేసీఆర్ గారు, అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది ముందు చర్చకు రావాలి. వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యులు మా పార్లమెంట్ సభ్యులు అడగలేదు అనేటువంటి విషయాలు రావాలి. అధికారం మీ చేతుల్లో ప్రజలు పెట్టిన తర్వాత 10 ఏళ్లు పాలించిన తర్వాత కేవలం కాళేశ్వరాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు దక్షిణ భాగాన్ని ఎండబెట్టేటువంటి పద్ధతి లోపల కేసీఆర్ చేసిన దానికి జరిగినటువంటి చర్చ జరగాలి కదా. మొదలు డీకే అరుణ గెలిచిందా, విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచినా చర్చ కాదు ఇక్కడ. మీకు అధికారం వచ్చిందా లేదా దానికి సమాధానం మీరు చెప్పాలి కదా. అంటే అధికారంలో వచ్చాకే ఈ సమస్యలన్నీ భారతీయ జనతా పార్టీ పరిష్కరిస్తుందని చెప్పదలుచుకున్నారా? మేము అడుగుతున్నది ఏంటంటే డీకే అరుణ కాదు, విశ్వేశ్వర రెడ్డి కాదు, లేకపోతే రఘునందరావు గారు కావాల్సినటువంటిది. ఇవాళ తెలంగాణ విషయంలో మాటి మాటికి మొన్న మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు బీజేపీ ద్రోహం చేసింది అనేటువంటిది. ఇవాళ మీరు చేసినటువంటి ద్రోహం ఏంది? మీకు టైం లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లకు వెళ్ళరా? కోర్టుకి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకున్నాం. దీని మీద చర్చ